దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీ పిటిషన్పై ఇచ్చిన తీర్పు చాలా బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రపూరిత వైఖరికి నిదర్శనంగా రాహుల్ గాంధీపై తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ఇక భారత్ జోడో యాత్రతో ప్రజల్లో వచ్చిన ఆదరణను బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా 2024లో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసుకున్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీర్తాడు. మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ప్రజల తీర్పే అది ఫైనల్. ఎవరైనా ప్రజలతో ఎన్నుకోబడతారు, ప్రజలు తప్పనిసరిగా ఆ తీర్పు ఇస్తారనే ఉద్దేశంతో ఈ హడల్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ తగ్గిన ఆదరణ తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ కు భయం పుట్టుకున్నది. ఇది దాంట్లోనే భాగంగా అనిపిస్తున్నది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా 2024లో ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయి తీరుతారు. దాన్ని ఎవడు ఆపలేడు. మీరు ఎన్ని జడ్జలు పెట్టండి.